తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ పెళ్లి కంటే మోస్ట్ ఎంటర్టైనింగ్ టాపిక్ మరొకటి లేదు. ఎప్పుడు చూసినా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ప్రభాస్ పెళ్లి గురించి ఆరా తీస్తూనే ఉంటారు. అది మాత్రం ఎక్కడ వేసిన గొంగలిలా అక్కడే ఉంటుంది. అయినా కూడా ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడు టాపిక్ నడుస్తూనే ఉంటుంది. సీరియల్ కంటే సీరియస్గా సాగుతుంది ప్రభాస్ పెళ్లి డ్రామా. అవును అనరు, కాదు అనరు, కానీ లాగుతూనే ఉంటారు. ప్రభాస్ ఏమో పెళ్ళెప్పుడు అంటే ఏమో అంటాడు. కృష్ణరాజు బ్రతికున్నప్పటి నుంచి ఇదే తంతు. అప్పట్లో ఆయన ఉన్నప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా కూడా ఇదిగో ఇప్పుడే అంటూ ఉండేవారు. కానీ కృష్ణంరాజు చనిపోయి కూడా 2.5 సంవత్సరాలు దాటిపోయింది. అయినా కూడా ఇప్పటి వరకు తన పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు ప్రభాస్. ఇప్పుడు ఆయన పెద్దమ్మ కూడా ప్రభాస్ పెళ్లి గురించి అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా మారిపోయాడు ప్రభాస్. వయస్సు 40 దాటినా ఇంకా పెళ్లికి దూరంగానే ఉన్నాడు ఈ హీరో. బాహుబలి తర్వాత ఆయన పెళ్లి పీటలు ఎక్కుతాడంటూ అప్పట్లో వార్తలు బాగానే వచ్చాయి, కానీ అది జరగలేదు. బాహుబలి వచ్చి 10 ఏళ్లు దాటిపోయింది. ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి లాంటి సినిమాలు చేశాడు. ఏడాదికి 2 సినిమాలు చేస్తున్నాడు, కానీ పెళ్లి ముచ్చట మాత్రం ఏం చెప్పడం లేదు ప్రభాస్. ఇంకా పెళ్లికి నో అంటూనే ఉన్నాడు. ప్రస్తుతానికైతే సినిమాలపైనే తన దృష్టి ఉందని, ఆ తర్వాతే ఏదైనా అంటున్నాడు ఈ హీరో. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం వీలైనంత త్వరగా ప్రభాస్ పెళ్లి అవుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఒక వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అమెరికాలో సెటిల్ అయిన అమ్మాయితో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఎవరూ ఖండించకపోవడంతో నిజమే అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ వచ్చింది. ప్రభాస్ పెళ్లి మీద వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అనవసరంగా తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయొద్దు అంటూ ప్రభాస్ పిఆర్ టీం కోరింది. ఇదే విషయంపై ప్రభాస్ కూడా చాలాసార్లు స్పందించాడు. చాలామంది తనకు ఎఫ్ఐఆర్లు ఉన్నాయని, పెళ్లి ఎప్పుడు అవుతుందని అడుగుతున్నారని, కానీ అది తన పర్సనల్ అని, అది బయటకు చెప్పడం అనేది తనకు ఇష్టం ఉండదని, అది మీడియా వారే అర్థం చేసుకోవాలని చెప్పాడు ప్రభాస్. ఏదేమైనా ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రభాస్ ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకోవడం కష్టమే. ఈయన పెళ్లి కోసం ఇంకా ఎన్ని సంవత్సరాలు అభిమానులు వెయిట్ చేయాలో మరి. ఇక సినిమాల విషయానికి వస్తే రాజాసాబ్, ఫౌజీ సినిమాలు ఒకేసారి పూర్తి చేస్తున్నాడు ప్రభాస్. దీని తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 లాంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత కానీ పెళ్లి చేసుకునే మూడ్ ప్రభాస్కు వచ్చేటట్లు లేదు. ఒకవేళ అదే కానీ నిజమైతే ప్రభాస్ నుంచి వరుసగా సినిమాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.